కొంతమంది ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని నమ్ముతారు. కానీ ఇంకొంతమంది మాత్రం కొన్ని విషయాలు చచ్చేదాకా బయటకి చెప్పకూడదు అని నమ్ముతారు. ద డ్రామా అనే సినిమా ఈ రెండవ పాయింట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇదొక డార్క్ కామెడీ. అంటే ఒక పార్ట్నర్ తన పాస్ట్ గురించి ఇంకొక పార్ట్నర్కి అసలు నమ్మలేని ఒక నిజం చెప్తే వాళ్ల మధ్య పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయి అనే పాయింట్ మీద నడుస్తుంది. ఈ మూవీలో రాబర్ట్ ప్యాటిన్సన్ ఇంకా జెండేయా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న ఒక కపుల్. కాని తను జెండేయా తన పాస్ట్కి సంబంధించిన ఒక వెరీ డార్క్ సీక్రెట్ని రివీల్ చేయడంతో వాళ్ల లైఫ్లో ఒక పెద్ద క్రైసిస్ మొదలవుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే పెళ్లికి ముందు జరిగే ఒక డ్రంకెన్ డిన్నర్ పార్టీలో. జెండేయా ప్యాటిన్సన్తో పాటు వాళ్ల బెస్ట్ మ్యాన్ మడువాయే ఇంకా మెయిడ్ ఆఫ్ ఆనర్ అలానా హైమ్ కలిసి ఒక తప్పుడు గేమ్ ఆడతారు. అదే అందరూ వాళ్ల లైఫ్లో చేసిన వర్స్ట్ థింగ్ ఏంటి అని చెప్పాలి. నిజానికి మీలో ఎవరైనా ఇలాంటి గేమ్ ఆడితే మీరు నిజంగా చేసిన వర్స్ట్ థింగ్ అసలు చెప్పరు గదా. కాని ఇక్కడ అందరూ ఏదో ఒక టెరిబుల్ విషయం కన్ఫెస్ చేస్తారు. కాని జెండేయా క్యారెక్టర్ అయిన ఎమ్మా మాత్రం చాలా క్యాజువల్గా ఒక ఘోరమైన విషయం చెప్తుంది. అది ఎంత డార్క్గా ఉంటుందంటే సినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే దేనిమీద వందల కొద్దీ డిబేట్స్ మొదలైపోయాయి. ఇక్కడొక్క విషయం క్లియర్గా చెప్పాలి. నేను ఆ సీక్రెట్ని ఇక్కడ రివీల్ చెయ్యడం లేదు. నిజానికి ఇది మూవీ మొదట్లానే జరుగుతుంది. ఇంకా బయట వచ్చే 99.9% రివ్యూస్లో దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ ఒకవేళ మీరు చూసే ఒకే ఒక్క రివ్యూ ఇదే అయితే మీ మూవీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అవ్వకూడదు అని నేను దాప్పెడుతున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, తను చెప్పే ఆ విషయం చాలా ఘోరంగా ఉంటుంది. దీంతో రాబర్ట్ ప్యాటిన్సన్ క్యారెక్టర్ చార్లీ మొత్తం ముక్కలు ముక్కలైపోతాడు. మొదట్లో ఇది కొంచెం కామెడీగా అనిపించినా మూవీ ముందుకు వెళ్లే కొద్దీ చాలా డార్క్గా మారుతుంది. ద డ్రామా మూవీని డ్రీమ్ సినారియో డైరెక్టర్ క్రిస్టోఫర్ బోర్గ్లీ డైరెక్ట్ చేశారు. ఆయన స్టైలే మనల్ని ప్రొవోక్ చేయడం. అందరికీ ఇష్టమైన జెండేయాని ఇలాంటి రోల్లో కాస్ట్ చేయడమే ఒక పెద్ద ప్రొవొకేటివ్ విషయం. హాలీవుడ్లో మామూలుగా అయితే ఇలాంటి డార్క్ రోల్స్ మగవారికిస్తారు. కానీ బోర్గ్లీ ఇక్కడ రోల్స్ని స్విచ్ చేసి మన నమ్మకాన్ని దెబ్బకొట్టారు. అలాంటి డార్క్ రోల్స్లో మనం మగవారిని చూడడానికి అలవాటు పట్టాం, కానీ ఇంత అందమైన యంగ్ ఉమెన్ని కాదు. బోర్గ్లీ ఆడియన్స్కి ఆ ఈజీ చాయిస్ని ఇవ్వలేదు. తనిట్లా అందంగా చామింగ్గా ఉండి కూడా అలాంటి పనిచేసింది అనే పాయింటే క్యారెక్టర్కి ఇంకా ఎక్కువ కిట్నిస్తుంది. మనకి మొదట్లో ఎమ్మా ఇంకా చార్లీ చాలా టిపికల్ సెక్సీ హాలీవుడ్ కపుల్లాగా కనిపిస్తారు. ఇద్దరూ చాలా అందంగా ఉంటారు. వాళ్ల లైఫ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చార్లీకి ఒక డ్రీమ్ జాబ్ ఉంటుంది, మంచి శాలరీ కూడా వస్తుంది. ఎంత అంటే వాళ్ల లగ్జూరియస్ వెడ్డింగ్కి తను ధారాళంగా ఖర్చు చేయగలడు. వాళ్ల మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది, ఆసమ్ సెక్స్ లైఫ్ ఉంటుంది. మొత్తానికి వాళ్ల ముందు ఒక గొప్ప లైఫ్ ఉంది అని మనకనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ సీక్రెట్ బయటకొచ్చాక అది వాళ్లని ఊహించని విధంగా ఒక పెద్ద పరీక్షకు గురిచేస్తుంది. ఈ ఇద్దరిలో జెండేయా రోల్ కొంచెం చిన్నదైతే అయ్యుండొచ్చు, కానీ బోర్గ్లీ తన ఫేమ్ని ఇంకా తను ఎంత ఆస్పిరేషనల్ ఫిగర్ అనే పాయింట్ని చాలా తెలివిగా యూజ్ చేసుకున్నారు. అందరూ పర్ఫెక్ట్ అనుకునే ఒక వ్యక్తి తన పాస్ట్ గురించి అస్సలు నమ్మలేని, ఎప్పటికీ మరిచిపోలేని ఒక అన్హింజ్డ్ విషయం చెప్తే ఏమవుతుంది? అదే ఇక్కడ మెయిన్ పాయింట్. సినిమాలో చాలా వరకు ప్యాటిన్సన్ క్యారెక్టర్ మీదే తిరుగుతూ ఉంటుంది. తను విన్న ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, ఇంకా తను ఇంత జరిగినా ప్రేమించే ఆ అమ్మాయితో దాన్ని ఎలా రీకన్సైల్ చేయాలో అర్థంకాక ముక్కల్ముక్కలైపోతూ ఉంటాడు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేనిదంతా చెప్తుంటే ద డ్రామా చాలా హెవీగా, సీరియస్గా ఉన్నట్టు మీకనిపించుండొచ్చు. కానీ ఆ సీక్రెట్ ఎంత ఘోరమైనదైనా సరే బేసిక్గా ఇదొక కామెడీ ఫిల్మే. ప్యాటిన్సన్ క్యారెక్టర్ని డీకన్స్ట్రక్ట్ చేసే విధానం కొంచెం వుడీ యాలెనెస్క్ స్టైల్లో ఉంటుంది. తను ప్రతి విషయాన్ని సూడో ఇంటెలెక్చువల్గా ఆలోచించడం అలవాటు పడ్డాడు. కానీ నిజంగా ఏదైనా రియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు అస్సలు అర్థం కాదు. ప్యాటిన్సన్ పర్ఫార్మెన్స్ నిజంగా సూపర్గా ఉంటుంది. సినిమా ముందుకు వెళ్లే కొద్దీ తను ఇంకా అన్హింజ్డ్గా మారుతూ మనల్ని నవ్విస్తాడు. కానీ ఎక్కడా మన సింపతీని మాత్రం కోల్పోడు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా సాలిడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అలానా హైమ్ జెండేయాకి ఒక థిన్ స్కిన్డ్ బెస్టీలాగా కనిపిస్తుంది. ప్రతి విషయంలో తందే కరెక్ట్ అనే మారల్ హైగ్రౌండ్ తీసుకుంటుంది. కానీ తను చెప్పే సీక్రెట్ వల్ల తనకసలు ఎంపతీ లేదని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సినిమా అంతా తను అదే ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మడువాయే క్యారెక్టర్ విషయానికొస్తే ఈ ఇద్దరిలో తను కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాడు.
కానీ తన పెళ్ళాం చెప్పే మాటలకి ఎప్పుడూ స్టీమ్ రోల్ అయిపోతూ తన సొంత ఫీలింగ్స్ కోసం గానీ ఫ్రెండ్స్ కోసం గానీ ఎప్పుడూ ముందుకు రాలేదు. డైరెక్టర్ బోర్గ్లీ సినిమాని చాలా ఫాస్ట్ పేస్డ్గా ఇంకా సెట్ పీసెస్తోనే చాలా ఇంట్రెస్టింగ్గా రన్ చేశారు. సినిమా గడిచే కొద్దీ ఆ కేహాస్ పెరుగుతూ ఉంటుంది. నాకు డ్రీమ్ సినారియో ఇష్టమే, కానీ ద డ్రామా దానికంటే ఒక పెద్ద స్టెప్ అప్ అని చెప్పాలి. ఎందుకంటే క్యారెక్టర్స్తో నేను ఊహించిన దానికంటే ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఆ విధంగా చూస్తే ఇదొక యూరోపియన్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. ఆ సెన్సిబిలిటీని డైరెక్టర్ ఈ అమెరికన్ A24 ఫ్లిక్లోకి తీసుకువచ్చారు. ఈ డ్రామా వ్యూవర్స్కి ఎంతవరకు రీచ్ అవుతుందా చూడాలి. కానీ A24 వాళ్ళు దీన్ని సూపర్ మారియో గ్యాలక్సీకి కౌంటర్గా ఈస్టర్ వీకెండ్ రోజు రిలీజ్ చేయడం చాలా హిలారియస్గా ఉంది. క్యాస్ట్ చూసి చాలామంది కపుల్స్ ఈ సినిమాకి వెళ్తారు అని నేను ఊహించగలను. కానీ బయటకొచ్చాక వాళ్లు ఊహించని విధంగా చాలా డార్క్ ఇంకా అన్కంఫర్టబుల్ కాన్వర్సేషన్స్ మొదలవుతాయి. అవును, మీరుగాని ఇది జెండయా ఇంకా రాబర్ట్ ప్యాటిన్సన్లా ఒక రొమాంటిక్ కామెడీ అనుకుంటే మీరు తప్పులో కాలు వేసినట్టే. దీన్ని ఒక డేట్ మూవీలాగా చూడాలనుకుంటే మాత్రం మీరు మీ పార్ట్నర్ ఇలాంటి విషయాల్లో చాలా ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఇంకా అన్కంఫర్టబుల్ టాపిక్స్ని డిస్కస్ చేయడానికి భయపడకూడదు. అన్ని విషయాలు పక్కన పెడితే నాకీ మూవీ నిజంగా ఇష్టమైంది. దీనికి నా రేటింగ్ 8/10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.